ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించడం ద్వారా దేవుడు మనందరి హృదయాల్లో నూతనమైన బలాన్ని, దేవుడు నూతనమైన శక్తిని అనుగ్రహిస్తానని నమ్ముతున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. బైబిల్లో నుంచి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు మనం చదువుదాం. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండేనని నీకు తెలిసేనది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వల్ల నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె, నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరవపుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండిన ఒక తొట్టెను ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసాను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. బైబిల్ ఎంతో అద్భుతమైన గ్రంథం. దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో తన యొక్క హృదయాన్ని మన కోసం రాయించుంచాడు. ఆది కాండంలో కనుక మనం చూసినట్లయితే ఈ సృష్టి ఎలా నిర్మించబడింది, అలాగే దేవుడు మానవుని ఎలా నిర్మించాడు, అలాగే మానవుడు దేవుని నుంచి ఏ విధంగా దూరం అయ్యాడు అనేది కూడా మనం బైబిల్లో చూస్తాం. ఎందుకు మానవుడు దేవుని యొక్క వాక్యం నుంచి దూరం అయ్యాడు అని కనుక ఆలోచిస్తే, దేవుడు తినొద్దన్న పండును, ఆ మంచి చెడ్డల తెలివి నుంచి వృక్షఫలాన్ని ఆదామవ్వలు ఎప్పుడైతే తిన్నారో అప్పుడు దేవుడు ఉండాల్సిన స్థానంలో వాళ్ళ యొక్క సొంత ఆలోచనలు, వాళ్ళ యొక్క మంచి చెడుల జ్ఞానంతో మనిషి తన జీవితాన్ని జీవించుకోవడం ఆరంభించాడు. అందుకే దేవుని యొక్క మంచితనానికి, దేవుని యొక్క కృపకి వేరుగా మనిషి తన యొక్క మంచితనము, తన యొక్క జ్ఞానము, తన యొక్క సొంత ఆలోచనలతో ఏది మంచో ఏది చెడో తనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి దానితో తన జీవితాన్ని జీవిస్తున్నాడు. అయితే దేవుని నుంచి వేరైన మనము మరలా తిరిగి దేవునితో ఒక్కటవ్వడానికి, దేవుని యొక్క హృదయాన్ని మనం తెలుసుకోవడానికి దేవుడు ఈ 66 పుస్తకాలు, ఈ బైబిల్ మనకి ఇచ్చాడు. బైబిల్లో ఉన్న ఈ దేవుని హృదయంతో మనం ఎప్పుడైతే ఒక్కటవుతామో ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తాన్ని మనం పొందుకోవడం మాత్రమే కాదు, ఎంతో సంతోషమైన ఆత్మీయ జీవితాన్ని మనం జీవించగలుగుతాం. ఈరోజు మనిషి జీవితంలో కనుక చూస్తే ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో గొడవలు, విడాకులు తీసుకోవడం కుటుంబంలో, ఇంకా చూస్తే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో ఎటువంటి మంచి సంబంధాలు లేకపోవడం. మనం ఆలోచించినట్లయితే ఈ విధంగా మానవుడు దేవుని నుంచి ఎప్పుడైతే వేరయ్యాడో, దేవుని నుంచి ఎప్పుడైతే వేరైన హృదయం కలిగి ఉన్నాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనిషి తన సొంత మంచి చెడుల జ్ఞానంతో దేవునికి దూరంగా వెళ్తూ ఉన్నాడు. సాతానుడు ఇంకా మనము కేవలం మన దగ్గర ఉన్న మంచి చెడుల జ్ఞానం మీదే ఆధారపడి మన జీవితాన్ని ఇంకా ఇంకా దేవుని నుంచి దూరం చేయడానికి సాతానుడు ప్రతిక్షణం ప్రయత్నిస్తూ ఉన్నాడు. అందుకే దేవుని వాక్యంలోని దేవుని హృదయంతో గనక మన హృదయాన్ని ఒక్కటిగా చేసుకున్నట్లయితే దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోగలుగుతాం. నాకు తెలిసిన ఒక మిషనరీ ఉన్నారు. ఆ 2 దంపతులు కూడా మరి కొరియా దేశం నుంచి వాళ్ళు సువార్త సేవ కోసం గానా అనే దేశానికి వెళ్ళారు. మరి వెళ్ళినప్పుడు ఎంతో సంతోషంగా భర్త దేవుని నుంచి హృదయాన్ని పొందుకొని, నేను మిషనరీగా జీవించాలనుకుంటున్నాను, నా జీవితం నా కోసం కాదు, నేను దేవుడి కోసం జీవించాలనుకున్న గొప్ప తీర్మానం తీసుకుని ఆయన ప్రయాణమయ్యాడు. అయితే అతని యొక్క భార్య మాత్రం, ఆమె ఒక బ్యాంకులో పనిచేసే ఎంప్లాయీ. అయితే ఆమెకు అంత ఇష్టం లేదు. ఎందుకంటే దేశంలోకి వెళ్ళి ఉండడం, అక్కడ సరైన ఆహార పద్ధతులు ఉండకపోవచ్చు, నీళ్ళు వసతి సరిగ్గా ఉండకపోవచ్చు, ఎన్నో ఇబ్బందులు కష్టాలు పడాలి కదా. అయినా సరే ఇంకా భర్తతో పాటు కలిసి ఆమె మిషనరీగా గానా అనే దేశానికి వెళ్ళడం జరిగింది. అయితే మరి అక్కడ ఉన్న సంస్థ వారిని నడిపిస్తూ వాళ్ళని దేవుని యొక్క వాక్యంలో నడిపిస్తున్న దైవ సేవకులు వాళ్ళకి ఒకరోజు చెప్పిన మాట ఏంటంటే, మీరున్న ఈ పట్టణం నుంచి మీరు బాగా
అడవిలో ఉన్న ఒక కుగ్రామంలోకి మీరు వెళ్ళాలి, అక్కడ కొన్ని రోజులు బైబిల్ సెమినార్ అనేది ఏర్పాటు చేశాము, మీరు అక్కడికి వెళ్ళాల్సిందే అని ఎప్పుడైతే ఆ మిషనరీ దంపతులకు తెలియజేశారో, ఈ భర్త ఎవరైతే మిషనరీ ఉన్నారో ఆయన చాలా సంతోషంగా తన హృదయంలో, దేవుడు నాకు ఇచ్చిన అవకాశం ఇది, అంత లోపట మారుమూల ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలు ఈరోజు సువార్తను వినబోతున్నారు, రక్షణ పొందుకోబోతున్నారు అని చెప్పి చాలా సంతోషంగా తన హృదయంలో ఉన్నాడు. అయితే అతని భార్య మాత్రం చాలా హృదయంలో ఎన్నో ఫిర్యాదు చేస్తుంది. అక్కడికి వెళ్తే ఆహారం ఉంటుందో లేదో సరిగ్గా, అక్కడికి వెళ్తే ఎవరు మనల్ని చూసుకుంటారు, అక్కడికి వెళ్తే ట్యాప్లో వాటర్ ఉంటాయో లేదో, ఏం చేయాలి, పురుగులు ఉంటాయేమో, దోమలు ఉంటాయేమో, ఇలా ఎంతో ఫిర్యాదు చేస్తూ ఉంది. అయితే భర్త మరి బయలుదేరే ముందు తన భార్యతో అన్నాడు, ఏమన్నాడంటే, అసలు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది, ఈరోజు మనం అక్కడికి వెళ్తున్నామంటే దేవుడు మనల్ని ఎంత గొప్ప కృపనిచ్చి మనల్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. ఏంటి, నీకు అంత సంతోషంగా ఉందా, నీకు అంత కృతజ్ఞతగా ఉందా నీ హృదయం అని చెప్పి భార్య అతనితో ఎంతో పోట్లాడింది. ఏదేమైనప్పటికీ వాళ్ళిద్దరూ కూడా గానా పట్టణం నుంచి గుమిషి అనే ఒక కుగ్రామము, అడవి ప్రాంతంలోకి వాళ్ళిద్దరూ కూడా ప్రయాణం మొదలుపెట్టారు. అయితే అది చాలా మారుమూల ప్రాంతం అవడంతో చివరి దాకా ట్రాన్స్పోర్టేషన్ అనేది లేదు, బస్ ఫెసిలిటీ గట్రా లేదు. అందుకే ఒక ప్రాంతం వరకు వాళ్ళు బస్సులో వెళ్ళి అక్కడి నుంచి ఇంకా అడవి లోపడున్న కుగ్రామంలోకి వెళ్ళాలి అంటే వాళ్ళు ఒక ట్రక్ మీద వెళ్ళాల్సిన పరిస్థితి. అది ఎంత దట్టమైన అడవి అంటే వీళ్ళు ట్రక్కులో ఎక్కారు వెనకాల. అయితే వీళ్ళు కనుక వాళ్ళ తలని కొంచెం కిందకి వంచకపోతే ఆ చెట్లు కొమ్మలు గట్ట తగిలేసి అంత దట్టమైన అడవి. అయినప్పటికీ ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ ట్రక్ మీద బయలుదేరి వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళి చూసేసరికి ఒక చెట్లన్నీ కొట్టేసేసి ఒక 100 మంది కలిసి ఒక చిన్న గ్రామంలో ఉంటున్నారు. అక్కడ మొత్తం మీద బైబిల్ సెమినార్ ఆరంభించి దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు ఆ అడవి ప్రాంతంలో ఉన్న వారు ఈ మిషనరీ దగ్గరికి కొన్ని అరటిపళ్ళు, తర్వాత కొన్ని కొబ్బరి బొండాలు, ఇంకా వాళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి ఎంతో సంతోషంగా, పాస్టర్ గారు మీరు వీటిని తీసుకోండి అని చెప్పి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉండేవారు. అయితే రెండో రోజు అయింది. రెండో రోజు సాయంత్రం ఏ వ్యక్తి అయితే పాస్టర్ గారిని అక్కడ వాకింగ్ చెప్పడానికి పిలిచాడో, ఆ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ ఇంటి యజమాని వచ్చి అంటున్నాడు, పాస్టర్ గారు దయచేసి నన్ను క్షమించండి, ఎందుకంటే నేను మీకు ఏమి కూడా ఇవ్వలేకపోతున్నాను, నా భార్య కుటుంబం వాళ్ళంతా చాలా ధనవంతులు, నేను చాలా పేద స్థితి నుంచి వచ్చాను, మీరు చూస్తున్నారు కదా ఈ మా తోటలో ఉన్న ఆ అరటిపళ్ళు ఉన్న చెట్టు ఉంది చూసారా, అది నా భార్యది, ఇంకో పక్కన ఇంకో చెట్టు ఉంది అరటిపళ్ళు లేవు చూసారా, అది నా చెట్టు, ఇంకో చూడండి ఆ పక్కన కొబ్బరి చెట్టు ఉంది కదా, కొబ్బరి బండలతో నిండున్న చెట్టు, అది నా భార్యది, కొబ్బరి బండలు లేని చెట్టు నాది. ఈ విధంగా ఆ వ్యక్తి వివరిస్తూ ఉన్నప్పుడు పోయింది. ఈ మిషనరీ గారి భార్యకి చాలా విచిత్రంగా అనిపించింది. ఏంటి, వీళ్ళిద్దరు భార్య భర్తలు కదా, ఆ అరటిపళ్ళు మొత్తం అన్నీ పోగు చేసినా ఒక 100 రూపాయలు కూడా అవ్వవు, దీనికోసం ఇదేమో భర్త చెట్టు, ఇది భార్య చెట్టు అంటుంది ఏంటి, ఇంత ఇలా ఉన్నారేంటి, ఇంత అటవీ గ్రామంలో పెరుగుతున్న వాళ్ళు కూడా అని చాలా ఆలోచించినప్పుడు ఆమె హృదయంలో ఒక గొప్ప ఆలోచన కలిగింది. ఆమె హృదయంలో ఆమె తన గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. అవును, నేను నా భర్తతో ఈ అరటిపళ్ళు నీవి, ఈ అరటి చెట్టు నీది, ఈ కొబ్బరి చెట్టు నీది అనట్లేదు, కానీ నేను కూడా ఈయన మిషనరీగా దేవుడి హృదయాన్ని పొందుకుని సువార్తలో వెళ్తున్నప్పుడు నేను కూడా ప్రతిసారి అడ్డుకుంటూ ఉన్నాను, ప్రతిసారి కూడా నేను నా ఆలోచనతో ఈయన వ్యతిరేకిస్తూ ఉన్నాను కదా అని ఆమె ఎప్పుడైతే ఆలోచించిందో ఆ రోజు నుంచి దేవుడు ఆమెను ఎంతో అద్భుతమైన వ్యక్తిగా మార్చాడు. ఆమె తర్వాత కాలంలో ఎంతో గొప్ప స్వార్థ పరిచర్యలో ఉపయోగించబడింది. ఈరోజు మనం ఆలోచించినట్లయితే ఎప్పుడైతే ఒక వ్యక్తి తన యొక్క హృదయాన్ని చూసుకుంటాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి తన హృదయాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా చూసుకుంటాడో, మారని వ్యక్తి అంటూ ఈ భూమి మీద ఎవరు కూడా ఉండరు. అందుకే దేవుడు ఈ వాక్యం ద్వారా మన హృదయాన్ని చూపిస్తూ చివరికి మనం ఆయన వైపు తిరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన బైబిల్లో చూసినట్లయితే దేవుడు ఒకరోజు సౌలు రాజుని పిలిచి చెప్పాడు, సౌలు, నువ్వు వెళ్ళి అమాలేకీల్లో ఉన్న చిన్నపిల్లలనేమి, పసిపిల్లలు, బాలురు, గార్ధబొమ్మలు, ఒంటెలు, ఎడ్లు మొత్తం అన్నిటిని నిర్మూలన చేయి, ఎవరిని కూడా వదిలిపెట్టొద్దు అని చెప్తే
అతను దేవుని మాటను విన్నాడు కానీ దేవుని మాటను సరిగ్గా అతను హృదయంలో పాటించలేకపోయాడు. అంటే దేవుని యొక్క హృదయంతో తన హృదయాన్ని ఒక్కటిగా చేసుకోలేకపోయాడు. అతను వెళ్ళి ఏం చేశాడు అంటే, ఏవైతే అమాలేకీయుల దేశంలో ఉన్న మంచి గొర్రెలు మేకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి, అక్కడ ఉన్న రాజును కూడా తీసుకొచ్చి, దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకంగా సౌలు రాజు తన హృదయం ఏం చెప్తుందో, తన ఆలోచనలు ఏం చెప్తున్నాయో దాని ప్రకారం చేశాడు. అలా చేయడం మాత్రమే కదండి, సమూయేలుతో ఏమంటున్నాడు తెలుసా? సమూయేలు ప్రవక్త, దేవుడు చెప్పిన మాట ప్రకారం నేను అన్నీ చేశాను. ఆ సమయంలో సమూయేలు ప్రవక్త సౌలును చూసి అన్నాడు కదా, ఒకడు దేవుడు ఆజ్ఞాపించిన మాటను గైకొనకుండా తాను బలులు అర్పించడం వలన దేవుడు సంతోషిస్తాడా అని చెప్పి దేవుని యొక్క తీర్పుని సౌలు రాజుకి తెలియజేశాడు. నువ్వు దేవుని యొక్క మాటను వినలేదు కాబట్టి. బైబిల్లో మనం చూస్తే 1 సమూయేలు 15వ అధ్యాయము 26వ వచనం చూసినట్లయితే, అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించానని చెప్పి. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఆ మాటకి అతను వేరే హృదయం కలిగి ఉన్నప్పుడు దేవుడి ద్వారా అతను విసర్జించబడ్డాడు. చాలామంది ఈరోజు దేవుని నమ్ముతున్నప్పటికీ, వాక్యాన్ని నమ్ముతున్నప్పటికీ వాళ్ళ హృదయంలో దేవుడు ఏం చెప్తున్నాడు, బైబిల్ ఏం చెప్తుంది అన్నదాన్ని ఖచ్చితంగా స్పష్టంగా వాళ్ళు నమ్మలేకపోవడం ద్వారా దేవుడికి ఇష్టమైన ఆత్మీయ జీవితాన్ని జీవించలేకపోతున్నారు. బైబిల్లో వాక్యం సెలవిస్తుంది, అటు తర్వాత సౌలును వారికి రాజుగా తొలగించి యెష్షే కుమారుడైన దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే. ఎందుకంటే దావీదు గురించి దేవుడు చెప్తున్నాడు, అతను నా హృదయానుసారుడు, అతని ద్వారా నా ఉద్దేశాలన్నీ నేను నెరవేరుస్తానని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు ఆయన యొక్క మాటను మనం నమ్మాలని కోరుతున్నాడు. ఈరోజు నువ్వు ఎవరు అయినప్పటికీ కూడా దేవుని యొక్క మాటను ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, దేవుని యొక్క వాక్యంతో నీ హృదయాన్ని ఎప్పుడైతే ఏకం చేసుకుంటావో, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీ కోసం పని చేయడానికి సిద్ధంగా ఉంటాడు. దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూస్తున్నట్లయితే దేవుడు మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో చెప్తున్నాడు. అదేవిధంగా యేసుక్రీస్తు మన కోసం ఏం చేశాడో కూడా దేవుడు తన వాక్యంలో సెలవిస్తున్నాడు. ఈరోజు చాలామంది ప్రజలు వాళ్ళ జీవితంలో నిరంతరంగా ఓడిపోతూ ఉన్నారు. వాళ్ళ మార్గాల్లో వాళ్ళు ఎంతైతే మంచిగా జరుగుద్ది అని అనుకుంటున్నారో అవన్నీ కూడా వాళ్ళు అనుకున్నట్టు జరగట్లేదు. మనిషి జీవితంలో కనుక మనం చూస్తున్నట్లయితే మనిషి జీవితము ఎంతో సంతోషంతోనూ ఎంతో ఆనందంతోనూ జీవించాలని మనిషి అనుకుంటాడు. కానీ అదే సమయంలో ఎన్నో కష్టాలు, అలాగే మరణాలు, రోగాలు, మనిషి జీవితంలో ఊహించలేని ఎన్నో సంఘటనలు అతని జీవితంలో వస్తూ ఉంటాయి. అందుకే మనల్ని నడిపించడానికి దేవుని యొక్క వాక్యం ఉన్న శక్తి మనకి కావాలి. అందుకే బైబిల్లో ఉంది కదా, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనం కనుక చూస్తున్నట్లయితే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడూ యెహోవాను గూర్చి బోధనందుమని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశం చేయరు. అందుకే బైబిల్లో మనం ఒక వచనాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనంలో చూసినట్లయితే, నేను వారి దోషములను క్షమించి వారి పాపములు నీకెన్నడూ జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది అదేమిటంటే, దేవుడు ఆయన మన పాపాలని హిమము కంటే తెల్లగా కడిగి వేశాడని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది మన ఆలోచనకి భిన్నంగా ఉన్నప్పటికీ దేవుని యొక్క వాక్యంతో మన హృదయాన్ని ఒక్కటిగా చేసుకున్నట్లయితే దేవుని యొక్క చిత్తానుసారమైన ఆత్మీయ జీవితాన్ని మనం జీవించగలుగుతాం. ఈరోజు చాలామంది సంఘానికి వెళ్తూ క్రైస్తవులుగా జీవిస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో ఆ వాక్యాన్ని వాళ్ళు వింటున్నారు, ఏదైతే అనుకూలంగా వాళ్ళకి అర్థమవుతుందో దాన్ని అంగీకరించగలుగుతున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో ఆ మాటని వాళ్ళు అంగీకరించలేని స్థితిలో ఉన్నారు. ఒకసారి ఒక రిపోర్టర్ పాస్టర్ పార్గర్ దగ్గరికి వచ్చి ఆయన ఒకసారి ఈ విధంగా ఇంటర్వ్యూ చేశాడు. పాస్టర్ గారు, నేను మీతో ఇంటర్వ్యూ చేయొచ్చా అంటే, చేయొచ్చు, చెప్పండి. పాస్టర్ గారు, మీ చర్చు అలాగే బయట ఉన్న సంఘాలకు ఉన్న తేడా ఏమిటి? ఎందుకు మీరు ఏదైతే బోధిస్తున్నారో అది కొంతమంది వ్యతిరేకించడానికి గల తేడా ఏమిటి అని అన్నప్పుడు, బైబిల్లో దేవుడు యొక్క వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తు సిలువలో మన కోసం చనిపోయాడు. ఆయన సిలువలో చనిపోవడం ద్వారా మన పాపాలకి విమోచన కలిగించాడు. ఎంతవరకు అంటే శాశ్వతమైన విమోచన కలిగించాడు. ఇది బైబిల్లో ఉంది. అవును, మనం పాపం చేసామన్నది వాస్తవమే, మనిషి పాపం చేశాడన్నది వాస్తవమే. కానీ యేసుక్రీస్తు ఏం చేశాడు?
యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు అన్నది ఒకసారి ఆలోచిస్తే, మనం పాపం చేశాం, కానీ మన పాపములన్నింటినీ కూడా పరిహరించడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపించాడు. ఈ బైబిల్లోనే ఈ మాటను మేము నమ్ముతూ మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇది మనిషి పని ద్వారా కాదు, కేవలం దేవుడి పని ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన చెప్తున్నాడు, వారి దోషములను వారి పాపములకు ఎన్నటికీ జ్ఞాపకము చేసుకుని దేవుడు చెప్తున్నాడు. ఈ దేవుడు చెప్తున్న మాటను, అంటే బైబిల్లో ఏదైతే ఉందో ఆ మాటను చెప్తున్నప్పుడు ఈరోజు ప్రజలు సాతాను యొక్క ఆలోచన ద్వారా మోసపోతూ దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు నమ్మలేని స్థితిలో ఉన్నారు. నేను పాపం చేశానన్నది వాస్తవమే, నేను అబద్ధమాడానన్నది వాస్తవమే, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? ఆయన యొక్క కార్యాన్ని మన హృదయంలో మనం నమ్మకపోయినట్లయితే, మనము ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ, భక్తి జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం అనేది లేదు. ఇది బయట సంఘాలకి మా సంఘానికి ఉన్న తేడా అని చెప్పినప్పుడు ఆ రిపోర్ట్ నిజంగా అవునా? బయట సంఘాలు ఈ విధంగా యేసుక్రీస్తు నీతిమంతులుగా చేశాడన్న విషయాన్ని నమ్మకుండా ఇంకా వాళ్ళు పాపలు అంటున్నారా? ఆయనతో చెప్పారు, మీరే వెళ్ళి అడగండి, ఒకసారి కనుక్కోండి. ఇది ఎంతో బాధాకరం. చాలామంది క్రైస్తవులు ఈరోజు వాక్యం దగ్గరికి వస్తున్నప్పటికీ, ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ వాళ్ళు అవ్వట్లేదు. కానీ వాళ్ళేదో చేయాలి అనుకుంటూ దేవుడిచ్చే కార్యాన్ని వాళ్ళు తృణీకరిస్తూ ఉన్నారు. ఈరోజు చదువుకున్న వాక్య భాగంలో కూడా మనం చూసినట్లయితే, ఈ ప్రవక్తల యొక్క శిష్యుల భార్య, ఆమె యొక్క జీవితాన్ని మనం స్పష్టంగా ఒక్కసారి పరిశీలించి చూస్తే, ఆమె తన భర్తను కోల్పోయింది. తన భర్తను కోల్పోయిన తర్వాత ఆమె తన జీవితంలో తన పిల్లల్ని పెంచడానికి ఏదో విధంగా తన జీవితాన్ని తను జీవించాలి అని తను ఎన్నో అప్పులు చేసింది. వ్యాపారం చేసి ఉండొచ్చు. ఆ వ్యాపారంలో సరిగ్గా లాభం రాకపోవడంతో అప్పుల ద్వారా ఎంత దారుణమైన పరిస్థితి వచ్చిందంటే, తన 2 కుమారుల్ని కూడా అప్పుల వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయేంత పరిస్థితి వచ్చింది. ఈరోజు మనం ఆలోచించినట్లయితే, దేవుడు ఎంతో సిన్సియర్గా ఈ వ్యక్తి కోసం పనిచేస్తున్నాడు. దేవుడు ఎంతో సిన్సియర్గా ఈ ప్రవక్తలకు శిష్యుల భార్య ఆమె కోసం దేవుడు పనిచేస్తున్నాడు. ఎందుకు అంటే, ఆమె జీవితంలో కష్టము, ఆమె జీవితంలో ఇబ్బంది, తన భర్త చనిపోవడం, తాను అప్పులు పాలవడం, తన 2 పిల్లల్ని కూడా అప్పుల వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోవడం, ఇవన్నిటి ద్వారా ఆమెకి ఏ మార్గం లేదు ఇంకా జీవించడానికి. ఆమె తన మీద తాను ఆధారపడడానికి ఏ మార్గం లేదు. ఆమె హృదయంలో దేవుడు మాత్రమే మార్గంగా ఉన్నాడు. అందుకే ఆమె దేవుడి దగ్గరికి వస్తుంది. ఈరోజు మనం ఆలోచిస్తే, ఈ భయంకరమైన తెగుళ్ళు, రోగాలు, అనారోగ్యము, మరణాలు, ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు కొన్నిసార్లు మన జీవితాలు అనుమతిస్తున్నాడు తెలుసా? ఖచ్చితమైన దేవుని యొక్క వాక్యం దగ్గరికి మనం తిరిగి రావాలని. ఒకవేళ ఇటువంటి సమస్యలు, ఇటువంటి శ్రమలు కనుక లేకపోయినట్లయితే మనం దేవుని దగ్గరికి తిరిగి వచ్చేవాళ్ళం కాదు. ఈ ప్రవక్తల శిష్యుల భార్య ఎప్పుడైతే ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వచ్చిందో, తన యొక్క సమస్యను ఎప్పుడైతే తెలియజేస్తుందో, ఆమె హృదయం తగ్గించబడినప్పుడు దేవుడు ఆమె కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం ముందు నీ ఆలోచన ఎంత సరిగ్గా ఉన్నప్పటికీ, నీ ఆలోచన ఒకసారి పక్కన పెట్టి, దేవుడు ఈ పరిస్థితిని అనుమతించాడు, దేవుడి కష్టాన్ని అనుమతించాడు, దీని ద్వారా నేను ఆయన వైపు తిరగాలని దేవుడు కోరుతున్నాడు అని దేవుని వాక్యం వైపు మనం తిరిగినట్లయితే, ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఆయన కృపనిచ్చి మనల్ని నడిపించాలనుకుంటున్నాడు. దేవుడు ఆ ప్రవక్తల శిష్యుల యొక్క ఆ భార్యను దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆమెను దేవుడు ఎంతో ప్రేమించడం బట్టి ఆమె హృదయంలో ఆమె ఏదైతే ఆలోచనలు వెంబడిస్తుందో, ఆమె నా కోసం నేను జీవించుకోగలుగుతాను, నా తెలివితేటలు నేను జీవించుకోగలుగుతాను, నా కుటుంబాన్ని నేను కాపాడుకోగలుగుతాను అనే ఆలోచనలన్నింటినీ కూడా దేవుడు విరగొడుతూ ఉన్నాడు. దీని ద్వారా నిజంగా దేవుడు ఆమె హృదయాన్ని ఆయన వైపుగా తిప్పాలనుకుంటున్నాడు. ఆయన ఏదైతే సిద్ధపాటు చేశాడో ఆ కృప మీద ఆధారపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మన జీవితాల్లో కూడా దేవుడు కేవలం ఆయన వాక్యం మీదే మనం ఆధారపడేవాళ్ళగా, కేవలం ఆయనందు మాత్రమే విశ్వాసాన్ని కలిగి ఉండేవాళ్ళగా దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచాలనుకుంటున్నాడు. ఒకసారి మన ఆత్మీయ జీవితం గురించి ఆలోచిస్తే, అవును, మనం పాపం చేసామన్నది వాస్తవమే, మనం పాపం చేసామన్నది నిజమే. కానీ మనం పాపం చేసామన్నది ఎంత వాస్తవమో, యేసుక్రీస్తు సిలువలో మన పాపాలకు పరిహారంగా రక్తాన్ని కార్చాడన్నది కూడా అంతే వాస్తవం. కానీ ప్రజలు వాళ్ళకి ఏదైతే అనుకూలంగా ఉందో దానిని మాత్రమే నమ్మడానికి అలవాటు పడ్డారు. కాబట్టి వాళ్ళ హృదయంలో ఉన్న వాళ్ళ యొక్క సొంత ఆలోచన దేవుని వాక్యం ముందు వాళ్ళు తోయలేకపోతున్నారు.
దేవుడు స్పష్టంగా ఆయన కోరుతున్నాడు. అదేమిటంటే, ఈరోజు నువ్వు ఎవరివైనప్పటికీ కూడా దేవుని వాక్యం ముందు మన హృదయంలో ఉన్న ఆలోచనలు మనం త్రోసివేసినట్లయితే దేవుడు ఇచ్చే నిత్య జీవాన్ని మనం పొందుకోగలుగుతాం. అందుకే వాక్యంలో మనం అనేక చోట్ల చూస్తాం ఏ విధంగా ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, ఏ విధంగా మన పాపాలు కడిగివేయబడ్డాయి, ఏ విధంగా దేవుడు మనల్ని సంపూర్ణంగా చేశాడు. ఇది మొదటి నుంచి కూడా మన క్రియల ద్వారా కలిగేది కాదు. మనం చేసే మంచి పనుల ద్వారానో, మనం చేసే ప్రార్థనల ద్వారానో, మనమేదో చేయడం ద్వారా జరిగేటట్లయితే ఈ లోకానికి యేసుక్రీస్తు రావాల్సిన అవసరం అనేది లేదు. అదే సమయంలో నీ పని సగం, యేసుక్రీస్తు పని సగం, ఈ రెండు కూడా కలిపి చేస్తానన్నా కూడా బైబిల్ దాన్ని అంగీకరించట్లేదు. కాబట్టి ఒక్కసారి మన హృదయంలో దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఆయన యొక్క పనిని, ఆయన యొక్క మాటను మనం విన్నట్లయితే, దేవుడు ఈ ప్రవక్తల శిష్యుల భార్య ఎవరైతే ఉన్నారో ఆమె దైవసేవకుడి దగ్గరికి, వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఆమె కోసం దేవుడు పని చేయని అనలేదు. దేవుడు ఆమె కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎవరివైనప్పటికీ, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆయన చేసిన కార్యం అనేది అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం. కాబట్టి దేవుని యొక్క వాక్యం ముందు మనం ఒక్కసారి మన ఆలోచన పక్కన పడేసి దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా మనం నమ్మినట్లయితే దేవుని యొక్క కార్యాన్ని మన జీవితంలో పొందుకోగలుగుతాం. అందుకే బైబిల్ చెప్తుంది, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం కనుక చూస్తున్నట్లయితే, వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. ఈరోజు ప్రభువు ఏం చెప్తున్నాడు? నేనేమనుకుంటున్నానా, మీరేమనుకుంటున్నారా, లేకపోతే పలానా వారు ఏం చెప్తున్నారు అన్నది కాదండి. ఈ బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడు, ఆ ప్రభువైన దేవుడు ఏం చెప్తున్నాడు, దాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఆయన అంటున్నాడు, మన పాపాలు ఆయన ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను అంటున్నాడు. ఎందుకు అంటే మన పాపాల కోసం యేసుక్రీస్తు శిలువలో మన స్థానంలో ఉండి మనం పొందుకోవాల్సిన శిక్షను ఆయన పొందుకున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం ముందు నిజంగా ఆ స్త్రీ ఎప్పుడైతే దైవసేవకుడి యొక్క మాట వినదో, తన ముందు ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. తను అంతకుముందు వరకు తన ఆలోచన నమ్మి తన ఆత్మీయ జీవితాన్ని జీవించింది. కానీ దైవసేవకుడి యొక్క మాట ముందు తన ఆలోచన పక్కన పెట్టి ఆ ఖాళీ పాత్రలు ఎప్పుడైతే నూనె నింపిందో ఆమె జీవితాన్ని దేవుడు రక్షించాడు. ఆమె భవిష్యత్తుని కూడా దేవుడు కాపాడడం జరిగింది. ఈరోజు దేవుడు మనకి పరలోక రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాడు. మనం ఆదాము ద్వారా ఈ లోకంలో పాపులుగా పుట్టాము. కానీ పాపులుగా పుట్టిన మనల్ని రెండవ ఆదామైన యేసుక్రీస్తు ద్వారా తన యొక్క రాజ్యంలోకి దేవుడు మనల్ని నడిపించాలనుకుంటున్నాడు. కాబట్టి చివరి వరకు కూడా ఎవరైతే ప్రజలు సాతాను యొక్క ఆలోచనలు వెంబడిస్తూ ఉంటారో, వాళ్ళ హృదయంలో సాతాను నడిస్తున్న ఆలోచనలు నమ్ముతూ ఉంటారో, చివరి వరకు కూడా వాళ్ళ ఆలోచనలు పట్టుకొని జీవిస్తారు. కానీ ఒక్కసారి బైబిల్ ఏం చెప్తుంది? ఒకవేళ బైబిల్ కనుక నీతిమంతుడు అంటే నేను నీతిమంతుడిని, యేసుక్రీస్తు కనుక నీ పాపాలన్నిటిని నేను కడిగివేశాను అంటే మన పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయి. ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఒకసారి ఆలోచిద్దాం, బైబిల్ నమ్మాలా లేకపోతే మన యొక్క ఆలోచన మనం నమ్మాలా? ఈరోజు చాలామంది ప్రజలు దేవుని వాక్యం ముందు వాళ్ళు చెప్తూ ఉంటారు మేము దేవుని నమ్ముతున్నాము అని. కానీ వాళ్ళ యొక్క ఆలోచనలకి ఏదైతే కరెక్ట్గా సూట్ అవుతుందో దాన్ని మాత్రమే నమ్ముతున్నారు. వాళ్ళ ఆలోచనలకి ఏదైతే సరిపట్టలేదో దాన్ని నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే నేను పాపం చేశాను, మరి పాపం చేసిన వ్యక్తి ఎవరు? పాపి. అవును, కరెక్టే, అది నిజమే, పాపం చేసిన వ్యక్తి పాపి. కానీ మరి యేసుక్రీస్తు శిలువలో మన కోసం చనిపోయి మన కోసం మన యొక్క స్థానంలో మన శిక్షను తీసివేసాడు అన్నది కూడా నిజమే కదా. ఒక్కసారి మనం దేవుని ముందు ఆలోచించాలి. ఆయన మన పాపములను కొంత పాపాలను తీసేయలేదండి. ఆయన మన పాపాలని ఒక్క పాపాన్ని కూడా మిగిల్చకుండా పూర్తిగా సమస్తమైన పాపాలన్నిటిని కూడా ఆయన తీసివేశాడు. బైబిల్ చెప్తుంది, దేవుడు పాపం ఎరుగని ఆయనను మనము దేవుని నీతి అగునట్లు దేవుడు ఏం చేశాడంటే పాపముగా చేశాడు. అంటే మనము దేవుని నీతిని పొందుకోవడానికి పాపం ఎరుగని యేసుక్రీస్తు మన కోసం పాపిగా మారాడు. ఈరోజు చాలామంది సంఘానికి వెళ్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ హృదయాల్లో ఇంకా నేను పాపిని, వాళ్ళ సంఘానికి వెళ్తూ నేను పాపిని అని చెప్తూ ఉంటారు. అది కరెక్టే, నువ్వు చెప్పేది కరెక్టే, నువ్వు పాపం చేసావన్నది కరెక్టే. కానీ యేసయ్యను నీతిమంతుడిగా చేశాడన్న విషయం నువ్వు నమ్మినట్లయితే, ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తున్న సత్యంలోకి నువ్వు నడిచినట్లయితే నీ హృదయంలో నువ్వు ఇంకా పాపి అని చెప్పవు, యేసుక్రీస్తు చేసిన ఆ కార్యం నువ్వు నమ్ముతావు. కాబట్టి మనము దేవుని వాక్యం ముందు మనుషులే చెప్తున్నారు లేకపోతే నా ఫీలింగ్స్ ఏంటి, నాకేమనిపిస్తుంది అన్నది కాదు ప్రాముఖ్యం.
ఈరోజు అనారోగ్యం ఉన్నప్పటికీ అనారోగ్యం కాదు నిజమైన సమస్య, పేదరికం ఉన్న పేదరికం నిజమైన సమస్య కాదు, ఒకవేళ పాపం ఉన్న పాపము నిజమైన సమస్య కాదు. ఆ అనారోగ్యం నుంచి విడిపించే యేసు లేకపోతే అది నిజమైన సమస్య. ఒకవేళ పాపం ఉన్నా సరే పాపంలో నుంచి నేను బయటకు తీసుకొచ్చి యేసు లేకపోతే అది నిజమైన సమస్య. నువ్వు కలుసుకున్న యేసు బైబిల్లోనే కలుసుకునేసి ఇద్దరు ఒకటేనా? ఒకవేళ నువ్వు కలుసుకున్న యేసు బైబిల్ కలుసుకునే యేసు ఒక్కటే అయినట్లయితే నువ్వు పాపిగా ఉండవు, నువ్వు పాపం నుంచి పరిపూర్ణమైన విడుదల పొందుకున్న వ్యక్తిగా ఉంటావు. కాబట్టి ప్రభునామంలో మరొకసారి మీ అందరికీ మనవి చేస్తున్నాను, దేవుడు మనం ఆయన వైపు తిరగాలని కోరుతున్నాడు. మన హృదయంలో మనం ఒక్కసారి మనల్ని మనం తగ్గించుకొని దేవుని వైపు మనం తిరుగుదాం. దేవుడు ఏదైతే వాగ్దానాన్ని ఇస్తున్నాడో ఆయన అంటున్నాడు, నీ పాపాలను హిమము కంటే తెల్లగా నేను కడిగి వేశాను అంటున్నాడు. మన పాపాలను ఆయన తూర్పుకి పడమరకి ఎంత దూరం ఉందో అంత దూరంగా చేశాను అంటున్నాడు. ఎన్నో వచనాలు, ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన యొక్క వాగ్దానంతో మన హృదయాన్ని ఒక్కటిగా చేసుకుందాం. బయట ఏదైతే రకరకాల సిద్ధాంతాలు బోధనలు అంటూ ప్రజలు దేవుని యొక్క వాక్యం నుంచి దూరంగా వెళ్తున్నారు, ఒక్కసారి కనుక మనం దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు ఆ యొక్క ప్రవక్తల యొక్క శిష్యుల భార్యకి ఎలా అయితే కృపను అనుగ్రహించాడో ఈరోజు మనకి కూడా దేవుడు కృపని అనుగ్రహించాలనుకుంటున్నాడు. ఒక్కసారి దేవుని యొక్క వాగ్దానంతో మన హృదయాన్ని ఒక్కటిగా చేసుకుందాం. దేవుని యొక్క వాగ్దానంతో మన హృదయాన్ని ఎప్పుడైతే ఒక్కటిగా చేసుకుంటామో, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఒకవేళ నువ్వు ఈరోజు అనారోగ్యపు స్థితిలో ఉన్నా, ఒకవేళ కష్టంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, బాధలో ఉన్నా, పాపపు స్థితిలో ఉన్నా, నిన్ను బయటికి తీసుకురావడానికి యేసుక్రీస్తు ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం వైపు తిరుగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి కృపను ఈరోజు వాక్యం వింటున్న మన అందరికీ కూడా దయచేయునుగాక. అంతేకాదు దేవుని యొక్క నీతిని మన హృదయంలో విశ్వసిస్తూ దేవుని చిత్తానుసారమైన ఆత్మీయ జీవితాన్ని జీవించడానికి దేవుడు మనందరిని నడిపిస్తాడని నమ్ముతూ దేవుని యొక్క వాక్యంలోని సత్యాలను మనం తెలుసుకుందాం. మరలా వచ్చే సెషన్లో మనం కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. నేను నమ్ముతున్నాను దేవుడు తన వాక్యం ద్వారా మీ ఇంటిల్లి పాదిని కూడా దీవించి ఈ కష్టకాలంలో వాక్యం ద్వారా మిమ్మల్ని ధైర్యపరచునుగాక. ఆమెన్. ఈ మహమ్మారి ఎంతోమంది ప్రజల జీవితాల్లో నిరీక్షణ కోల్పోయేలాగా చేసింది. కానీ ప్రియులారా, ఏ పరిస్థితినైనా మార్చడానికి దేవుని వాక్యానికి శక్తి ఉన్నది. ఈ కష్టకాలంలో దేవుని యొక్క శక్తి ద్వారా దీన్ని అధిగమిద్దాం. మీరు ఏ శ్రమల ద్వారా బాధపడుతున్నా మీకోసం ప్రార్థించడానికి కోవిడ్ ప్రేయర్ సెంటర్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. వేదాంత పాఠశాలలు ఖచ్చితమైన సువార్తను ప్రకటించుటకు, ప్రజలను సిద్ధపరచుటకు స్థాపించబడ్డాయి. అవి బైబిల్లోని సత్యాన్ని బోధించుటకు, దేవునిపై అచంచలమైన విశ్వాసాన్ని పెంపొందించుటకు రూపొందించబడ్డాయి. సమయం గడిచింది. నేటి వేదాంత పాఠశాలలు మనిషి ఆలోచనలు దేవుని వాక్యం కంటే ఉన్నతంగా ఎంచుతున్నాయి. మునుపటి వలె కఠినమైన సిద్ధాంత కేంద్రిత వేదాంత పాఠాలు నేర్చుకుంటూ బైబిల్లోని సత్యాలను అధ్యయనం చేయాల్సిన సమయమాసన్నమైనది. అది మన హృదయాలను విశ్వాసంతో నింపి ఆత్మను బలపరుస్తుంది. గుడ్ న్యూస్ థియలాజికల్ స్కూల్ ఆచరణాత్మక, సౌకర్యవంతంగా వాక్యాన్ని నేర్చుకోవడానికి వీలుగా వరుస లెక్చర్స్, స్టూడెంట్ ప్రాజెక్ట్, విద్యార్థులు అధ్యాపకుల సహవాసం మొదలగునవి వేదాంత విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకువస్తుంది. గుడ్ న్యూస్ థియలాజికల్ స్కూల్లోని విద్యార్థులు భవిష్యత్ సేవకులు. పాపంలో, బాధలో బందీలుగా పడి ఉన్న వారిని విడిపించి క్రీస్తు వెలుగునొద్దకు నడిపించే సువార్త సైనికులు. నేడే రిజిస్టర్ చేసుకోండి. మీరెక్కడ ఉన్నప్పటికీ క్రీస్తు యొక్క రాయబారులుగా ఉంటారు.